స్వచ్ఛమైనటువంటి తాగునీరు ఇచ్చే విధంగా పోలవరం రైట్ మేల కెనాల్ నుంచి మీరు ఏర్పాటు చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సార్. మరి ముఖ్యంగా ఆనాడు మన నాయకులు కార్యకర్తలు సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ వేసి చాలా ఇబ్బంది పడ్డాం సార్. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గం నుండి ముచ్చటగా మీ యొక్క ఆశీస్సులతో మూడోసారి అసెంబ్లీకి వెళతాను. నా నాయకులు కార్యకర్తలు వీళ్ళు పంపిస్తారన్నటువంటి పూర్తి విశ్వాసంతో ఉన్నాను సార్. ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. అన్ని విధాలుగా కూడా నేను కానీ నా నాయకులు కానీ అనేక కేసుల్లో పడి ప్రతి వారం కోర్టులు తిరగటమే ఒక కార్యక్రమంగా ఉన్నాం సార్. అవన్నిటిని కూడా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకులందరినీ కూడా బయటపడేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ తప్పు చేయకుండా ఇబ్బంది పడ్డాం సార్. మరి ముఖ్యంగా మీరు మాకు ఇచ్చినటువంటి ఎంపీ క్యాండిడేట్ని మేము కూడా మాకున్నటువంటి పార్లమెంట్లో 7 ఏదైతే 2014 ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా ఫలితాలు ఏమైతే ఉన్నాయో మళ్ళీ వాటిని తిరగరాసి మీకు కానుక ఇవ్వబోతున్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం సార్. మరి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని తమరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి మహేష్ కుమార్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నేను ఎంతో కృతజ్ఞతని. చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ పార్లమెంట్లో నన్ను ఎంపీగా పంపించినందుకు ఎంతో సంతోషం. నేను మీరు రాకముందు అప్పుడు సార్ అర్థం మాట్లాడేశాను. ఇంకొక 3-4 నిమిషాలు నేను